గేమ్ చేంజర్ సినిమాలోని నానా హైరానా. సో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని కూడా షేక్ చేస్తున్న పాట ఏదంటే ఖచ్చితంగా ఇదే అనుకోవచ్చు. చాలా రోజుల తర్వాత ఒక మంచి మెలడీ సాంగ్ అందించారే మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి. చాలా రోజుల తర్వాత ఒక వినసొంపుగా ఉన్నటువంటి మెలోడీ సాంగ్ వచ్చిందని చాలా మంది కూడా ఈ సాంగ్ విన్న తర్వాత ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ పాడింది ఎవరు? కార్తీక్, అదేవిధంగా శ్రేయా ఘోషాల్. సో మరి మ్యూజిక్ ఇచ్చింది తమన్, అదేవిధంగా రాసింది ఎవరు? రామజోగయ్య శాస్త్రి. సో వీళ్ళందరి కాంబినేషన్ అంటే వీళ్ళు సపరేట్గా ఇప్పుడు రామజోగయ్య శాస్త్రి ఏదైనా సాంగ్ రాస్తే అది సూపర్ డూపర్ హిట్, తమన్ ఏదైనా మ్యూజిక్ ఇచ్చాడంటే అది సూపర్ డూపర్ హిట్, కార్తీక్ ఏదైనా సాంగ్ పాడా, అదేవిధంగా శ్రేయా ఘోషాల్ ఏదైనా సాంగ్ పాడిందా, ఖచ్చితంగా వీళ్ళు ఇండివిజువల్గా చేసిన ప్రాజెక్టులే చాలా సూపర్ డూపర్ హిట్ లాంటి ఖచ్చితంగా అవుతూ ఉంటాయి. సో అలాంటిది వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒకే సాంగ్కి పని చేస్తే ఆ సాంగ్ ఏ విధంగా ఉంటుంది? సూపర్ డూపర్ కాదు, బ్లాక్ బస్టర్ అనే విధంగా అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ముఖ్యంగా అసలు ఈ సాంగ్ రిలీజ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ప్రతి ఒక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో దీని గురించి మాట్లాడుకోవడం కానీ, దీని గురించి రీల్స్ చేయడం కానీ, ఈ సాంగ్ని మ్యూజిక్ని యూజ్ చేసుకోవడం కానీ, వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ ఫోటోలు పెట్టుకొని ఎడిట్ చేసుకోవడం కానీ ఇదంతా కూడా జరిగిపోతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న లిరిక్స్ ప్రతి ఒక్కటి కూడా సూటిగా మనసులోకి వెళ్ళే విధంగా చాలా వినసొంపుగా, హాయిగా, ప్రశాంతంగా అనిపిస్తూ ఉన్నాయి. సో మరి ఈ సాంగ్ విషయానికి వస్తే ఖచ్చితంగా ఈ గేమ్ చేంజర్ సినిమా మొత్తంలో కూడా హైలైట్గా ఈ పాట ఉండబోతుందని స్వయంగా వాళ్ళే చెప్పడం జరిగింది. సో మరి ఈ సాంగ్ మొత్తాన్ని కూడా ఒక ప్రత్యేకమైన కెమెరాలతోని కూడా వాళ్ళు షూట్ చేయడం జరిగింది. సో మరి ఈ సాంగ్ ఏ విధంగా ఉండబోతుంది? ఓన్లీ 2 లైన్స్ మాత్రమే వాళ్ళు పాడారు, మిగతా అంతా కూడా రిలీజ్ చేసిన వీడియోలో ఈ సాంగ్ గురించి, సినిమా గురించి, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ గురించి చెప్పడం జరిగింది వాళ్ళ ముగ్గురు కూడా. కాకపోతే మొత్తం సాంగ్ వచ్చిన తర్వాత ఇంకా ఫీల్ ఏ విధంగా ఉండబోతుంది? సో మొత్తం సాంగ్ వచ్చిన తర్వాత ఫీల్ ఇంకే విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే పుష్ప 2 గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. దాని గురించి సోషల్ మీడియాలో కూడా చాలా మటుకు న్యూస్ వస్తూ ఉన్నాయి. అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఖచ్చితంగా పుష్ప 2ని మర్చిపోవాలంటే కొద్ది సమయం అయితే ఖచ్చితంగా పడుతుంది. కానీ అలాంటి సమయంలో ఈ ఇచ్చిన 2 లైన్లతోనే ఇంత హైప్ క్రియేట్ చేశారు గేమ్ చేంజర్ సినిమా నుంచి. సో ఖచ్చితంగా ఈ సాంగ్ విన్న తర్వాత ప్రతి ఒక్కరు కూడా గేమ్ చేంజర్ మీద చాలా హోప్స్ పెట్టుకుంటారు. సో మరి టోటల్ సాంగ్ ఎప్పుడు వస్తుందని చాలా మంది కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సో మరి ఈ సాంగ్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.